ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించేటటువంటి ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో 4 నెలల పాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉద్దాన ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్నటువంటి వ్రతం. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు. ఎవరైనాను కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గాని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి గాని విధిగా ఆచరించాలి అని చెబుతారు. ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది ఇటీవల కాలంలో వచ్చినటువంటిది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య స్కాంద పురాణాలలో కథనాల వల్ల అవగతమవుతూ ఉన్నది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక 4 నెలల పాటు కొనసాగే ఋతువులు 3 ఉండేవి. అనంతర కాలంలో 2 నెలల పాటు ఉండే 6 ఋతువులుగా అవి మారాయి. తొలినాళ్లలో వర్ష హేమంత వసంత అనేటటువంటి 3 ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చినది. సంవత్సరానికి 3 ఋతువులున్న ఆ కాలంలో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పౌర్ణమి నుండి వరుణ ప్రకాశ యజ్ఞం, కార్తీక పౌర్ణమి నుండి శాకమేధ యజ్ఞం, పాల్గొన పౌర్ణమి నుండి వైశ్వదేవ యజ్ఞం చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞం అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతముగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతూ ఉన్నారు. చాతుర్మాస వ్రతాన్ని పాటించేవారంతా కూడా ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వీజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. వాటిని ఆహారంగా ఏమాత్రమూ కూడా స్వీకరించకూడదు. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ కూడా వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాంగ్మయం వివరిస్తూ ఉంది. ఏకభుక్త మదస్య బ్రహ్మచర్య మహింసనం వ్రతచర్య తపశ్చర్య కృత్య చాంద్రాయణాదికం దేవపూజ మంత్రజపో దశైతే నియమా స్మృతాః అని మనకి వేదంలో చెప్పబడి ఉన్నది. చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల వారు కూడా పాటించవచ్చును. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం పాటించేవారంతా కూడా చేయవచ్చు. కుల వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఏమిటి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో కూరలు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ మాసంలో పప్పు దినుసులు తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ 4 నెలలు గడపాలి. వైరాగ్యాన్ని అలవరించుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ 4 మాసాలు కూడా తాను నివసించేటటువంటి గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. ఈ కాలంలో అరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందినటువంటి దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగ సాధన చేయడం శ్రేయస్కరం. దాన ధర్మాది కార్యాలన్నీ కూడా విశేష ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే వారంతా కూడా ఈ యొక్క నియమాలను పాటిస్తూ వారు ఈ వ్రతాన్నంతా కూడా ఆచరించారు అంటే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కనీసం ఈ 4 నెలలు చేయలేనటువంటి వారు 9 ఏకాదశులైనా సరే తప్పనిసరిగా ఆచరించవచ్చును. లేదు అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి
5 ఏకాదశులను కూడా ఆచరించి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మనం పొందవచ్చును. కాబట్టి చాతుర్మాస్య దీక్ష చేసేటటువంటి వారంతా కూడా ఈ నియమాలను పాటిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.